వెల్కమ్ టు సినీ హాట్ టచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మనం ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో అని. ఈ సినిమా నచ్చింది అంటే నేను పిచ్చోడినా లేకపోతే మెచ్యూర్ పర్సన్ నాకే ఇటు అర్థం కావడం లేదు. సరే, ఇంకా సినిమా ముచ్చట్లోకి పోతే ప్రతి మనిషికి పాస్ట్ అండ్ ప్రజెంట్ ఉంటుంది. పాస్ట్ లో వదిలేసిన అమ్మాయి ప్రజెంట్ లో అనుకోకుండా మన లైఫ్ లోకి వచ్చి హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది, అదే ఈ సినిమా. సినిమా కథ విషయానికి వస్తే మన హీరో పిచ్చోడు. ఈ మాట నేను అనడం లేదు, హీరో ఇంట్రొడక్షన్ లో వాళ్ళే చెప్పారు, నాకే సంబంధం లేదు. వీడి పేరు వరుణ్. వీడు చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్. సాధారణంగా మనుషులకి బుర్ర ఒక 6-7% వరకు మాత్రమే పనిచేస్తుంది అంటారు. కానీ వీడి మనసు 3-4 ముక్కలయ్యేసరికి వీడి బుర్ర ఓ 10-12% పనిచేయడం మొదలెట్టింది. దానివల్ల పాపం ప్రపంచానికి పిచ్చోడ్లా కనిపిస్తాడు. అది నిజం కూడా. మూవీ చూసేటప్పుడు నాకు కూడా నిజమేనేమో అనిపించింది. హీరో పాస్ట్ లో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన తర్వాత మూవ్ ఆన్ అయి కొన్ని సంబంధాలు చూసి అంజలి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అంజలికి ఒక ప్రాబ్లం ఉంటుంది. సమ్ రీజన్స్ తనకి పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్తుంది. కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో అంజలి హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని కలుస్తుంది. వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అవుతారు. అంజలికి ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల హీరో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన రాగా వాళ్ళ మధ్యలోకి వస్తుంది. సారీ వాళ్ళే తీసుకొస్తారు. అప్పుడు హీరో యాటిట్యూడ్ చూపించి తనని బాధ పెట్టాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. స్టోరీ అక్కడక్కడ చిరాగ్గా అనిపించినా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద సినిమాటోగ్రఫీ నాకైతే చాలా బాగా అనిపించింది. ఇకపోతే ఎస్ఎస్ తమన్ మూవీకి మించిన సరుకు దింపేశాడేమో అనిపించింది. హీరో కనబడడమే ఆలస్యం, డ్యూటీ ఎక్కేస్తాడు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చే ఫిమేల్ వాయిస్ అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది. ఇంకా మన డైరెక్టర్ నీరజ కోన ఒక లేడీ అయ్యుండి డెబ్యూ మూవీకి ఎలా స్టోరీ రాయాలి అంటే చాలా గట్స్ ఉండాలి. నిజంగా మామూలు విషయం కాదది. మెయిన్గా చెప్పాలి అంటే 1 or 2 times హాస్పిటల్లో జరిగే సీన్స్, దిస్ ఈజ్ కాల్డ్ సినిమా. అండ్ వైవా హర్ష హీరో మధ్య జరిగే కాన్వర్జేషన్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. బట్ ఒక పర్టికులర్ సీన్లో వాళ్ళ మధ్యలో జరిగే కాన్వర్జేషన్ అంత యూనిక్గా ఎలా రాసింది ఒక అమ్మాయి అయ్యుండి అనిపిస్తుంది. అంటే మన మనసు విరగొట్టి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మీద ఒక పిచ్చి కోపం ఉంటుంది చూడు. ఆ పిచ్చి కోపం ఇప్పుడు ప్రేమ లేకుండా వస్తుందా? పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళ మీద వస్తుంది. సో నీకు రాగ మీద ఇంకా పిచ్చి ప్రేమ ఉందా? అంటే తను అనుకుంటే ఏ ఎమోషనల్ మూవీనో లేకపోతే ఫ్యామిలీ మూవీనో తీసేసి ఉండొచ్చు. కానీ తను మొదటి మూవీ కథని ఎంచుకోవడమే ఒక కొత్త జోనర్ని ఎంచుకుంది. ఏది ఏమైనా ఎవరిష్టం వాళ్ళది. నాకు మూవీ ఎలా అనిపించిందో చెప్పాను. ఈ వీడియో రివ్యూ కోసం ఎక్స్ప్లెనేషన్ కోసం చేసింది కాదు, జస్ట్ ఒపీనియన్ కోసం చేసింది. ఇంక ఈ రోజుకు సినిమా ముచ్చట్లు ఇంతే. సబ్స్క్రైబ్ చేయి, ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం.